సినిమా చూసిన మొక్కమా నీ సినిమా చూసిన మొక్కమా ఎప్పుడైనా ఏ సినిమా చూసినా చెప్పు నువ్వు ఏం కదా నచ్చలే నీకు నువ్వు సినిమా చూసినా నువ్వు సినిమా చూసినా సినిమా బాలకృష్ణ పోయినాడు బాలకృష్ణ గుద్దుతే నేను చెప్తా చూడు బాలకృష్ణ ఫైట్లు మొదలు పెడితే బాలకృష్ణ మించి ఉంది ఫైట్ దేనికి పని చేయదన్న కూలీకి దానికి సంబంధం లేదన్న ఇప్పుడు నువ్వు కూలీ ఓకే కూలీ దాని తగ్గట్టు దానికి ఉంటుంది దీనికి తగ్గట్టు దీనికి ఉంటుంది ఈ సినిమా ఏంటంటే ఒక ఇండియన్ గురించి ఒక ఇండియన్ సోల్జర్స్ ఒక రా ఏజెంట్లు ఎట్లా ఉన్నారు అనేది దాని గురించి కూలీ అనేది ఒక స్మగ్లింగ్ అది వేరే దాని కాన్సెప్ట్ వేరే దీని కాన్సెప్ట్ వేరే కానీ ఇందులో ఒక్క 15 minutes సినిమా చూస్తే చాలన్న లైఫ్ బాధాకరమైన అన్ని బాగున్నాయి సినిమాకి కానీ ఒకటే నాకు నచ్చలేదు మా హీరోయిన్ పెట్టలేదు మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు ఇది ఒక్కటే బాధ కానీ సినిమా వేరే లెవెల్లో ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎందుకంటే నాకు తెలిసి సాంగ్ పెట్టే ఉంటాడు రేపు ఎల్లుండో కలిపి ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే స్టోరీకి ఇచ్చాడు సాంగ్స్కి లేదు కానీ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రజెంటేషన్ నేను వార్ 2 సినిమా చూసినా వార్ 2 సినిమా వేరే లెవెల్ ఉంది ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు వేరే లెవెల్ యాక్టింగ్ అసలు రితిక్ రోషన్ అసలు చూస్తుంటే గూస్ బంప్స్ అసలు నరాలు ఎంటికలు తేలిపోయినాయి అసలు ఏమబ్బా ఏం ఫైట్లు ఏం సీన్లు అబ్బా 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 వార్ 2 అయితే చెప్తున్నా 1,00,000 కోట్లు 13 లక్షల కోట్లు ఎన్ని మామూలు లేదు హౌస్ ఫుల్ మొత్తం టికెట్లు ఫుల్ 3 రోజుల నుంచి ఫుల్ సరే యాక్చువల్గా నేను మన కూలీ సినిమాకి వెళ్దాం అనుకున్నా కూలీ సినిమా హౌస్ఫుల్ అయిపోయింది అందులో మన ఉపేంద్ర అమీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు కానీ టికెట్ దొరకలేదు నాకు కానీ వార్ 2 టికెట్ దొరికింది వార్ 2కి వెళ్ళాను వార్ 2 లెవెల్ వేరే లెవెల్ గురు సూపర్ గురు చెప్పడానికి నా మాటలు రావట్లేదు ఎన్టీఆర్ అనే యాక్టింగ్ సేమ్ ఈక్వల్ ఉంది మన ఎవరు రితిక్ రోషన్ యాక్టింగ్ వేరే లెవెల్ అతను బాడీ అబ్బా అసలు క్రిష్ సినిమా చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అది కనిపించింది ఇక్కడ సినిమాలో అసలు ఆ ఫైట్ సీన్లు ఆ మ్యూజిక్ ఆ ఎఫెక్ట్స్ ఆ కళ్ళు అబ్బా రితిక్ రోషన్ కళ్ళు చూస్తుంటే అసలు అయితే అబ్బా ఆ కళ్ళు ఏంటి ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏంటి లాస్ట్ ఫైట్ వేరే లెవెల్ ఫైట్లు ఉన్నాయి చూడబ్బా ఈ ఫైట్లలో అసలు చెప్పలేను అసలు మాటలు చెప్పలేకపోతున్నా ఓవరాల్ మూవీ ఎక్కడ బోర్ లేదు సూపర్ మూవీ వార్ 2 బెస్ట్ ఉంది కూలీ సినిమాకి నేను చూడలేదు ఇప్పుడు కూలీకి వెళ్ళాలి వెయిటింగ్ 15 minutes లాస్ట్ క్లైమాక్స్ 15 minutes ఉందన్న సినిమా బ్లాక్ బస్టర్ అంతే సినిమాకి నువ్వు ఎంత పెట్టినా కానీ ఒక 15 minutes సరిపోతుంది అంతే ఈ కాళ్ళ రగరేసి చెప్తున్నాను నేను ఒక వీర అభిమానిగా ఎన్టీఆర్ అభిమాని పిచ్చి అంటే నాకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టమైన అభిమాని నేను చెప్తున్నాను ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా తక్కువ చేసేదే లేదు హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఏ ఇట్లో అయినా కానీ సరే హాలీవుడ్ ఇచ్చి పడేసిన అన్న ఎన్టీఆర్ అన్నా కూలీ వాళ్ళ దేనికి పని చేయదన్న కూలీకి దానికి సంబంధం లేదన్న ఇప్పుడు నువ్వు కూలీ ఓకే కూలీ దాని తగ్గట్టు దానికి ఉంటుంది దీనికి తగ్గట్టు దీనికి ఉంటుంది ఈ సినిమా ఏంటంటే ఒక ఇండియన్ గురించి ఒక ఇండియన్ సోల్జర్స్ ఒక రా ఏజెంట్లు ఎట్లా ఉన్నారు అనేది దాని గురించి కూలీ అనేది ఒక స్మగ్లింగ్ అది వేరే దాని కాన్సెప్ట్ వేరే దీని కాన్సెప్ట్ వేరే కానీ ఇందులో ఒక్క 15 minutes సినిమా చూస్తే చాలన్న లైఫ్ సినిమా చూసిన మొక్కమా నీ సినిమా చూసిన మొక్కమా ఎప్పుడైనా ఏ సినిమా చూసినా చెప్పు నువ్వు ఏం కదా నచ్చలే నీకు నువ్వు సినిమా చూసినా నువ్వు సినిమా చూసినా సినిమా ఆగమ్మా మేడం మన చెప్తారా నీకు సినిమా ఎప్పుడైనా సినిమా చూసిన మొక్కమా నీది నీ సినిమా చూసిన మొక్కమా లంగునోను సినిమా వార్ 2 సినిమా రితిక్ రోషన్ గారు ఎట్లుంటుంది భయ్యా ఇట్లా నేను చెప్తా టెన్షన్ పడదు రావే అలా బాధపడే కూర్చో అయితే నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు ఏం చెప్తావు చెప్పు వెళ్ళిపో ఎవరు వాళ్ళు చెప్పండి లంగున్నాడు అందరూ బాయ్ నేను చెప్తున్నా బరాబర్ చెప్తున్నా అన్న ఏమన్నా ఒపీనియన్ అన్న ఎన్టీఆర్ కోసమే 5 పాయింట్ ఇవ్వాలి ఈ గాడిది 1.5 ఇస్తా అంటే చిల్లరగా ఏమన్నా నేను ఈ గాడిది కొడుకు ఏమన్నా చెప్పు వాడు సినిమా ఏమైనా చూసినాడు ఏమన్నా సినిమా చూసినా మొక్కమా అటు పట్టదల సారే కానీ నేను చెప్తా చూడు భయ్యా ఫస్ట్ రితిక్ రోషన్ గారు వస్తారు ఎక్సలెంట్ ఉంటుంది ఎంట్రీ సీనే దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు పొట్టాడు అంటాడు పొట్టాడు అనడానికే వాడు ఫ్యాన్ అయి ఉండాలి అభిమానం అయి ఉండాలి ఈ సినిమాలు ఉంటాయి ఇట్లాంటి బటనా కొడుకులు చూడొద్దు నేను చెప్తున్నా చూడు ఆయన ఎంట్రీ సీనే 500
క్యామియోస్ ఎంట్రీ సీన్ 3 సినిమాలు కలిపి కొడితే ఎన్టీఆర్ అన్న గారి ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ గాడి గారి సినిమా చూడలే ఏం చూడలే ఆడు ఫేక్ రివ్యూస్ మనకి ఏం చెప్పాలి చెప్పాక అక్క ఈ స్టోరీ ఇండియాకి సంబంధించింది ఉంటుంది. ఎక్సలెంట్ అక్క. డాన్స్ మాత్రం చింపి మైండ్ బ్లో. పాట మాత్రం డిసప్పాయింట్ చేసింది. పాట ఆ హిందీ పాట ఆలియా ఉంటది. ఆ డైరెక్ట్ హిందీ తెలుగులో డబ్ చేసినట్టు ఉంది. అది నాకు నచ్చలేదు. మిగతా అందరూ టోటల్ స్కీమ్ ప్లే ఇట్లా తీసినమ్మ. అది ఇట్లా ఉరుకుతుడు అక్క, ఇట్లా ఉరుకుతున్నాను అమ్మ. ఎక్సలెంట్ సూపర్. ఎన్టీఆర్ అన్న ఫైట్ అర్థమైందక్క. బాలకృష్ణ మించి బాలకృష్ణ పలికాడు. బాలకృష్ణ గుద్దుతే నేను చెప్తా చూడు. బాలకృష్ణ ఫైట్లు మొదలు పెడితే బాలకృష్ణ మించి ఉంది ఫైట్. మనం రితిక్ రోషన్ ధూమ్ 1 ధూమ్ 2 అదేదో సినిమా ఆ రొటీన్ యాక్టింగ్. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్ చేసేది. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్. సాంగ్స్ నచ్చలే. మిగతాది జబర్దస్త్. నేను ఇప్పుడే వార్ 2 సినిమా చూశాను. సూపర్ సినిమా, ఎక్సలెంట్ అసలు వేరే లెవెల్ మూవీ. హలో గురు, ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు వేరే లెవెల్ సినిమా సూపర్ అసలు. రితిక్ రోషన్ గారు అసలు ఆ బాడీ ఏంది, ఆ పర్సనాలిటీ ఏంది, ఆ కళ్ళు ఏంది, ఇట్లా చూస్తే అసలు డామినేట్ చేశారు రితిక్ రోషన్ గారికి. ఆయన రొటీన్ గా చూస్తాం మనం. రొటీన్ గా రితిక్ రోషన్ గారిని ప్రతి ఒక్కరి అదే బక్కగా ఉంటాడు, అదే డాన్స్ చేస్తాడు. కానీ ఎన్టీఆర్ అన్న దేవరకు ఒక యాక్టింగ్ ఉంటుంది అక్క. నువ్వు చూడవు చూసినా ఎట్లుంది. దేవర సినిమా ఒక యాక్టింగ్ ఉంటుంది. మన ముదిరాజ్ అన్న లాగా చావల్ పట్టేది. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ రితిక్ రోషన్ అట్లా ఉండదు. సేమ్ అదే హైట్, అదే బక్కగా. రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు సేమ్ ఈక్వల్ చూపించారు. ఇందులో రితిక్ రోషన్ గారు హీరో క్యారెక్టర్ చూపించారు. మన ఎన్టీఆర్ అన్న హీరో కాదు, నెగిటివ్ విలన్. ఫైట్స్ మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. గూస్ బంప్స్. దేవుడా సినిమా చెప్తున్నా, నాకు రివ్యూ చెప్పండి చెప్పేసి. సినిమా వేరే లెవెల్ ఉంది. వార్ 2 సినిమా ఉంది. నేను యాక్చువల్ గా కూలీ మూవీకి వెళ్దాం అనుకున్నా. కూలీ మార్నింగ్ హౌస్ఫుల్ అయిపోయింది. కూలీ కూడా చాలా బాగుందంట. నాగార్జున గారు యాక్టింగ్ వేరే లెవెల్. నాగార్జున గారు కూలీలో అమెరికాను అండ్ ఎవరు మన ఉపేంద్ర వీళ్ళందరూ ఉన్నారంట. సెకండ్ హాఫ్ కొంచెం బాగుందన్నారు. కొడతామైంది గురు ఎన్టీఆర్ అన్నకు చెప్తాను. చెప్తున్నా సినిమా మాత్రం వార్ 2 మాత్రం చెప్తాను. 10,000 కోట్లు పక్క. ఈ రోజే వస్తాయి 5,000 కోట్లు. వార్ 2కు 10,000 కోట్లు రాలేదనుకో చెప్తున్నా నేను. 10,000 కోట్లు వార్ 2కు రాలేదనుకో నేను సగం గుండు కొట్టించుకొని వస్తాను నెక్స్ట్ రివ్యూకు. నా పేరు రవి. సగం గుండు అడ్రస్. నా పేరు రవి. నేను ఉండేది వనస్థలిపురం. నేను మెజిషియన్. చెప్తున్నా వార్ 2 10,000 కోట్లు రాకపోతే సగం గుండు. చెప్తున్నా గురు, ఐ లవ్ యూ గురు, ఐ లవ్ యూ. వార్ 2 సినిమా మాత్రం చిప్పి పడ్డా. ఎవడైనా పొట్టోడైనా గుడ్డలు తీసుకోడా. ఆ పాటలు అర్థం కాలే అక్క. హిందీల నుంచి డబ్ చేసి పాడతావు. డాన్స్ చేయాలా? అరే ప్రకాష్ రాజ్ తెలుగు అని బిడ్డ ఇట్లుండదు. ప్రకాష్ రాజ్ నీకు ఛాన్సులు వస్తాయి. ప్రకాష్ రాజ్ ఆ చిల్లర్ గారు తెలుగు వాళ్ళంటే పడదు. ఆ చిల్లర్ గారికి అరే ప్రకాష్ రాజ్ చూసిన వాటు నీకు ఛాన్సులు రావు. తెలుగు ఇండస్ట్రీ మర్చిపోరా గాడిది కొడక. వార్ 2లో డాన్స్ మాత్రం అయితే ఇద్దరిది ఎక్సలెంట్ డాన్స్. అసలు ఇట్లా ఉంది. హాలీవుడ్ సినిమాని బాలీవుడ్ వాళ్ళు డబ్బింగ్ చేసి తెలుగులో వదిలేరు. అలాగే అనిపించింది. సో హాలీవుడ్ సినిమా మన తెలుగులో పెట్టినట్టు 1000కి 2-3 జరుగుతాయి. అవతారు, మన వచ్చిన F1 ఇలాగా ఇది కూడా ఆ కోవలోకి ఉంది. సో మాస్ ఆడియన్స్ని మెప్పించలేదు. సో అది ఒకటే డిసప్పాయింట్ చేసింది. మాస్ ఇంకా బాగా చూపించుంటే సినిమా 500-600 కోట్ల పైనే కొట్టేది. సో ఫైనల్గా యావరేజ్.
ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు కదా, ఆ ఒక్క మ్యూజిక్ సరిపోతుంది. రెండోది ఏంటంటే వీళ్ళిద్దరూ పంచుకున్న సాంగ్ సలాం సాంగ్ ఉంది. రామ్ చరణ్ గారు నాటు 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 సాంగ్ ఎలా అయితే వేసారో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది ఇందులో. బాధాకరమైన అన్ని బాగున్నాయి సినిమాకి, కానీ ఒకటే నాకు నచ్చలేదు, మా హీరోయిన్ పెట్టలేదు, మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు. ఇది ఒక్కటే బాధ, కానీ మిగతా సినిమా వేరే లెవెల్లో ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే నాకు తెలిసి సాంగ్ పెట్టే ఉంటాడు, రేపు ఎల్లుండో కలిపి ఉండొచ్చు నాకు తెలిసి. అందుకంటే స్టోరీకి ఇచ్చాడు, సాంగ్స్కి లేదు కానీ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రజెంటేషన్ అబ్బా. హైట్తో సంబంధం లేదు, వెయిట్తో సంబంధం లేదు, పర్ఫార్మెన్స్ ఇందులో చూడాలి. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. రుతిక్ రోషన్ గారు ఆయన తీసుకున్నటువంటి కెరీర్కి ఈ సినిమా చాలా న్యాయం చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సినిమా అవుట్ ఆఫ్ రేటింగ్కి 3 నుంచి 3.5 అయితే మనం ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు అనా కలెక్షన్ ఈజీగా వస్తుంది కలెక్షన్, ఎందుకంటే చాలా బాగుంది సినిమా. ఈ రోజా ఓవరాల్గా నీకు 1000 కోట్లతో వచ్చే సినిమా 1000 కోట్లకే తగ్గదు. ఎందుకంటే ఆ సలాం సాంగ్ ఉంది, ఆ ఒక 2 ఫైట్లు చాలా బాగున్నాయి. స్టోరీ సరిపోందన్న. ఇప్పుడు హీరోయిన్ వరకు పక్కన పెడితే ఒకటే హీరోయిన్, ఇద్దరు వాడుకోలేడు కదా, ఒక హీరోయిన్ ఒకటి వాడుకుంటాడు. మా ఎన్టీఆర్ హీరో లేదనే బాధ తప్ప మిగతాదంతా సినిమా చాలా బాగుంది అన్న. సినిమా బ్లాక్ బస్టర్. ఎందుకు బ్లాక్ బస్టర్ చెప్తున్నాను చూడు, మామూలుగా ప్రీ ఈవెంట్ షోలో ఒక కాలర్ ఎత్తుతాడు మావాడు, అలాంటిది సినిమాలో 2 కాలర్లు ఎత్తారు మన ఈవెంట్ షోకి. అంటే ఏ రేంజ్ లో ఉంటుంది అన్న కాలర్ సెంటిమెంట్. మరోసారి ఎవరికోటైన సినిమాకి బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఇలాంటి చల్లని వాతావరణంలో ఒక మంచి వేడి సినిమా సీట్లో అలా ఉందన్నమాట. నా వరకు అంటే ఎన్టీఆర్ గారు చెప్పారండి 2 కాలర్లు ఎగరేసారు కదా, అంటే సినిమా పరంగా చెప్పుకుందాం ఆయన కాలర్ ఎగరేసినంత అది సినిమాలో కనిపించలేదు అన్న. బట్ ఓకే, బోర్ కొట్టకుండా మనకి ప్రతి సీన్లో అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక యాక్షన్ సీక్వెన్సెస్, ఒక ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్, అలాగే ఏదో నార్మల్గానే వెళ్ళిపోతుంటే ఒక రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లేతో బాగానే అనిపించింది. బట్ ఏంటంటే క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది సినిమా. క్లైమాక్స్లో 2-3 ట్విస్టులు ఉంటాయి, అదైతే నిజంగానే బాగుంది. బట్ ఇంటర్వల్ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది. బట్ ఎన్టీఆర్ ఆయన ఎంట్రన్స్ సీన్ అయితే మాత్రం నిజంగా రుతిక్ రోషన్ కూడా అంత ఎంట్రన్స్ సీన్ ఇవ్వలేదు. బట్ మైనస్ పాయింట్స్ ఏంటంటే ముఖ్యంగా చెప్పుకో స్టోరీ స్క్రీన్ ప్లే. నిజంగా చెప్పు అంటే ఆయన సినిమాలో అంతా దేశభక్తి అంటే ఒక మీటర్లోనే వెళ్ళిపోతుంటుంది. అలాగే పఠన్ కావచ్చు, లేదంటే వార్ 2 కావచ్చు, ఇది వార్ 3 వార్ 1 కావచ్చు, వార్ 2 కావచ్చు, సేమ్ అదే పాయింట్లో వెళ్ళిపోతాయి. బట్ ఇందులో కొత్తగా ఏదైనా ఉందంటే ఎన్టీఆర్ అని బాగా చూపించడం, ఎన్టీఆర్ అని యాక్షన్ సీక్వెన్సెస్, ఇంకా ఇంటర్వెల్ సీన్, ఎంట్రన్స్ సీన్ అయితే సూపర్ అనమాట. ఇంకా బీజిఎం కోసం మాట్లాడుకుంటే ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రం బీజిఎం చాలా కొత్తగా ఇచ్చాడు, చాలా బాగుంటుంది. ఇంకా రుతిక్ రోషన్ వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్గానే వదిలేశారు. టోటల్గా ఎన్టీఆర్ని అయితే మాత్రం రుతిక్ రోషన్ గానే బాగా చూపించారన్న. అంటే బాలీవుడ్ మూవీ అయినా సరే అంటే వీళ్ళిద్దరినే ఎక్కువ చేస్తారు, ఎన్టీఆర్ని దొక్కేస్తారని చాలా రూమర్స్ వచ్చినాయి. బట్ ఈ సినిమాలో మాత్రం ఎన్టీఆర్ని చాలా హైగా చూపించారు, చాలా బాగా చూపించారు. ఎన్టీఆర్ చిన్న క్యారెక్టర్ కాదన్న, ఇద్దరు సమానమైన క్యారెక్టరే. కాకపోతే ఎలివేషన్ కోసం మాట్లాడుకుంటే ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్ రుతిక్ రోషన్ ఇవ్వలేదు సినిమాలో. కాకపోతే ఏంటంటే రుతిక్ రోషన్ అంటే ఎలాగే ఎలివేషన్, ఆయన నడిచి వస్తేనే ఎలివేషన్, అలాంటిది ఎన్టీఆర్ని చేస్తే చాలా బాగా చూపించారు. ఆ షార్ట్లో కానీ లేదంటే ఆయన ముఖ్యంగా డ్యాన్సుల్లో, ఆ సాంగ్ డ్యాన్సుల్లో మాత్రం ఇరగదీశారని చెప్పాలి. కాకపోతే ఏంటంటే రుతిక్ రోషన్ ఎన్టీఆర్ అనే తేడా లేదు ఆ సాంగ్లో, ఇద్దరు కూడా సూపర్ అంటే సూపర్ వేశారు. నిజంగా చెప్తే నాటి మన తెలుగు కెరీర్లు కాబట్టి అదే గొప్పగా ఉంటుంది అన్న. బట్ అంత లేదు కానీ సినిమా వరకు చూసుకుంటే ఆ సాంగ్ వరకు సూపర్ అన్న. మొత్తం సినిమాతో కూడా ఒక మీటర్లోనే వెళ్ళిపోతుంటుంది, మధ్యలో 2-3 ట్విస్టులు పడుతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే కథలోనో లేదంటే ఒక స్క్రీన్ ప్లేని మనం మెరుపులో పరుపులో చూపించలేం, కానీ ఒక పక్క కమర్షియల్ ఒక రొటీన్ మూవీ అనుకోవచ్చు. కాకపోతే బోర్ కొట్టకుండా ఎన్టీఆర్ అని బాగా చూపించారు కాబట్టి తెలుగులో అయినా బాలీవుడ్లో అయినా సరే కలెక్షన్ అయితే బాగా వస్తాయి. ఏదైనా 1000 కోట్లు వెళ్తుందా లేదని పక్కన మాట్లాడుకుంటే బీజిఎం, ఎన్టీఆర్ క్యారెక్టరేషన్ సినిమా పరంగా చూసుకుంటే ఒక హిట్ గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గురు. ఫస్ట్ టైం 15 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న సినిమా థియేటర్లో చూసా, నా జన్మ ధన్యమైపోయినట్టు. ఈ రోజుతో నా జన్మ ధన్యమైపోయింది. సినిమా ఉండి చేస్తాను ఉండిపోయా కలెక్షన్ డైరెక్ట్ కలెక్షన్. సినిమా గురించి మాట్లాడితే కలెక్షన్ ఎంత, డబ్బు ఎంత, డబ్బు సినిమా అనుకుంటారా? ఇది కాదు. ఈ వార్ 2 అనేది దేశభక్తికి సంబంధించిన సినిమా. దేశంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా చూడాల్సిన సినిమా. నువ్వు దేశంలో బతకాలంటే వార్ 2 సినిమా చూడాలంతే. ఏముంది భయ, పోలీసులు, మిలిటరీ వాళ్ళు, అదేమో రా అంట, అదేమో స్పై అంట, అన్ని క్యారెక్టర్లు చేసుకుంటే వాళ్ళు దేశం కోసం ఇంకా 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 ఏదో 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 చెయ్యాలని మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దేశం కోసం రుతిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న కొట్టుకొని చచ్చిపోతారు పోయా లాస్ట్లో. చచ్చిపోయి కన్ని గుచ్చుకు
చచ్చిపోయినా సరే గుండెల్లోంచి ఆ పక్క ఈ పక్క ఎద్దరికి అయినా మళ్ళీ బతకతారు ఇద్దరు. బతికి దేశంకి ఏదో చెయ్యాలని బతికి మళ్ళీ సాధించారన్నమాట. ఎన్టీఆర్ అనేది హృతిక్ రోషన్ ఫైట్లు డ్యాన్సులు కామెడీలు అన్ని గాల్లో ఉన్నాయి భయ. ప్రతి సీను గాల్లోనే, ఫైట్లు గాల్లో, డ్యాన్సులు గాల్లో, డైలాగులు గాల్లో, గాల్లో 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 ఎగిసేసి కొట్టుకుంటుంటే బాబా ఏముంది భయ. ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక హనుమ్యాన్, ఒక బ్యాట్స్మ్యాన్, ఒక ఐరన్ మ్యాన్, స్టీల్ మ్యాన్, ఏదో ఒకటి అనుకో అన్ని మ్యాన్లు బీడ్ చేశారు అంతే. ఇంకా ఖైరాత్వనే ఉంది భయ, బికినీలో ఉంది భయ. అబ్బా కీరకాయ ఆత్మని కీరాత్మని కోసుకొని తినేద్దాం అనిపిస్తుంది భయ. ఖైరాత్వం చూస్తుంటే ఆ బికినీలో పాప ఏమంత భయ పిచ్చికి చేసిన భయ. అసలు బట్టలు ఉన్నాయా లేవా అర్థం కాల అంతే. అసలు అక్కడ ఉండేది మనిషి దెయ్యం రంప ఊరవసి మేనక లేదా పక్క దేశం వాళ్ళు ఏం అర్థం కాల. బీజిఎం అయితే పాప ఆ ఫైట్లప్పుడు, ఆ డ్యాన్స్లప్పుడు, ఆ డైలాగులప్పుడు అయితే బీజిఎం అయితే అదిరిపోయింది భయ. ఆ బీజిఎం కూడా చాలా బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. కాబట్టి అదే 10 100 వేగు అన్ని ఈ సినిమా ఏ దేశాలు అయితే ఎన్ని దేశాల్లో అయితే ఈ సినిమా చేశారో అన్ని దేశాల్లో ఈ సినిమా 1000 కోట్లు 1,00,000 కోట్ల పక్కంది. అన్ని కోట్లు అదే చెప్తున్నా. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఈ విధంగా చూపించడం అనేది ఏ డైరెక్టర్తో సాధ్యం కానిది ఈ డైరెక్టర్తో సాధ్యమైందని నేను అనుకుంటున్నా భయ్యా. నిజంగా చెప్తున్నా భయ్యా. ఎన్టీఆర్ అన్నని ఒక్కొక్క లుక్స్లో చూస్తూ ఉంటే ఆ పాత సినిమాల్లో చూసినప్పటి మనము ఆ పాత సినిమాల్లో చూస్తాం కదా ఎన్టీఆర్ అన్నని అలా అనిపిస్తూ ఉంటుంది భయ్యా. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క రోల్. ఎంట్రీ సీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మేడం. 25 నిమిషాల తర్వాత ఎంట్రీ సీన్ అవుతే ఓ సీట్ల మీద నుంచి శివాలు లేస్తాయి కదా, ప్రేక్షకులు అట్లా లేస్తారు భయ్యా. నిజంగా చెప్తున్నా సినిమా బాగుంది. ఇలాంటి సినిమాని మీరు ఆదరించాలి. నిజంగా చెప్తున్నా సినిమాలో ల్యాగ్ లేదన్న, ల్యాగ్ అస్సలే లేదు. రితిక్ రోషన్ ని ఎన్టీఆర్ డామినేట్ చేశాడు, అదైతే పక్కా చెప్పాలి. ఓవరాల్ గా మూవీ గుడ్. బ్యాడ్ కామెంట్స్ ఆ తమ్లైన్స్ మీరు కొంచెం తమ్లైన్స్ కొంచెం అజ్జే. కానీ ఎన్టీఆర్ అన్నని వారిని ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ డామినేట్ చేసేసాడా, లేకపోతే రితిక్ రోషన్ ఎన్టీఆర్ డామినేట్ చేసేసాడా, ఏమైంది నెగిటివ్ రోల్లో ఎన్టీఆర్ అన్నని ఇవ్వడం వల్ల ఏమవుతుంది అదవుతుంది అని చెప్పి మీరు తమ్లైన్స్ వేసుకోకూరి. సినిమా బాగుంది, ఎన్టీఆర్ అన్ననే బాగున్నాడు సినిమాలో, ఎన్టీఆర్ అన్ననే ప్లస్. థ్యాంక్ యూ. టోటల్ గా కలెక్షన్స్ ఒక 1000 కోట్లు వస్తాయి అనుకుంటున్నా. హీరోయిన్ సూచన వస్తాయి అనుకుంటున్నా. ఫైట్ సీన్స్ బాగున్నాయి మేడం. నిజంగా చెప్తున్నా ఫైట్ సీన్స్ వేరే లెవెల్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ కోసమన్నా సినిమా చూడొచ్చు. సినిమాలో ఫైట్ సీన్సే ప్లస్. ఎన్టీఆర్ ఒక మాట చెప్తా, మొన్న ఒక సినిమా వచ్చిందని దానికి సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేవని చెప్పి ఈ సినిమా కూడా బ్యాడ్ చేసి విఎఫ్ఎక్స్ బాగాలేవని చెప్పి రూమర్స్ని క్రియేట్ చేయకూరి మీరు. నిజంగా విఎఫ్ఎక్స్ బాగున్నాయి, ఎక్కడ విఎఫ్ఎక్స్ అని అనిపించదు, అన్ని న్యాచురల్గా కనిపిస్తాయి, సూపర్గా ఉన్నాయి. అభిమానికి ఏం చెప్తానంటే మీరైతే ఒక ఎక్స్పెక్టేషన్తో రాబాకండి. ఒకటి వాళ్ళిద్దరు డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక సాంగ్లో సలామాన్ అలీ సాంగ్లో అయితే వాళ్ళిద్దరు డ్యాన్స్ అయితే సూపర్ ఉంటుంది. అయాన్ ముఖర్జీ ఇంతకు ముందు తీసిన మూవీస్ కంటే చాలా బెటర్. మూవీ అయితే తప్పకుండా చూడండి, చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు బోర్ కొట్టరు, అసలు ఎప్పుడు బోర్ కొట్టరు. మూవీలో బోర్ కొట్టే సీన్స్ కూడా తక్కువ ఉంటాయి, ఎమోషన్స్ అయితే ఉండవు. యాక్షన్ సీన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. బీజిఎం అయితే వాళ్ళ ఇద్దరు ఎంట్రీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కియారాద్వాని గురించి చెప్పాలంటే ఆ బిగిని ఉండదు కదా, ఆ ఒక్క సీన్ తప్ప మిగతా అంత మనం అనుకునేంత ఏమి ఉండదు. బిగ్నీ సీనే వద్దంటున్నా నేను. ఈ బిగ్నీ సీన్ ఏముంది భయ, కొంతమంది అర్జున్ రెడ్డి టైప్ నచ్చుతుంది కానీ మనకు నచ్చదు. నచ్చిన డైలాగ్ అంటే పర్ఫెక్ట్గా ఒక డైలాగ్ అని లేదు, అన్నీ అయితే చాలా బాగున్నాయి. మనం అక్కడ ఎంజాయ్ చేయడమే సరిపోద్ది, డైలాగులు గుర్తుపెట్టుకునే అంత లేదు కదా. అది బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా ఉన్నట్టు ఉండదు, అసలు తెలుగులో చేసిన సినిమా ఉన్నట్టే ఉంటుంది. రితిక్ రోషన్ నార్మల్గా సైడ్ క్యారెక్టర్ తెచ్చుకున్నట్టే ఉంటుంది, కానీ ఇద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరిని డామినేట్ చేసినట్టయితే అసలు ఉండదు సినిమా. ఫైట్ సీన్స్ మెయిన్ చాలా బాగుంటుంది. ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అవే మెయిన్ సినిమాలో. హాలీవుడ్ రేంజ్కి
ఎన్టీఆర్ని బాలీవుడ్ వాళ్ళే పిలిచి మా సినిమాలో చేయమన్నారంటే అర్థం చేసుకోండి. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అది ఎలా ఉంటుందండి. ఆ లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అసలైన రూపం చూపిస్తారు. కొట్టేస్తే నువ్వు కొట్టి ఇక్కడ నుండి వెళ్తావు మళ్ళా. ఎన్టీఆర్ అన్న గురించి కూడా మాట్లాడు, రజనీకాంత్ సార్ గురించి నేను ఎందుకు మాట్లాడు? నేను చూడని సినిమా నేను ఎందుకు మాట్లాడతా? మరి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నేను ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదు. నువ్వు ఎగురుతున్నా, నేను ఎగురుతాను, నువ్వు ఎగురుతాను. ఇక్కడ అభిమాని అయితే వెళ్ళి పూజ చేసుకోరా స్వామి. అనంతపూర్ ఫ్యాన్స్ ఎంత కాలర్లు ఎగరేస్తామన్నా, మీలా కాలర్ తొంగ పెడతాం అనుకున్నారా? ఎవరు తొంగ పెట్టారు? తొంగ పెట్టినట్టే మరి. ఇంకా మేము కాలర్లు ఎగరే చెప్తున్నాము, సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాము. చెప్పుకో. అది సినిమాలో 3 ఫైట్లు ఉంటాయన్నా. సినిమాకి తిరిగి లేని ఫైట్లు 3 ఫైట్లు ఉంటాయి. సినిమాకి హైలైట్ ఫైట్స్ అని 3. ఒకే ఒక పాట ఉంటుంది, రుతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ కలిపి డాన్స్ చేస్తారు. సినిమాకే హైలైట్ అన్న. ఇండియాలో నంబర్ 1 డాన్సర్స్ రుతిక్ రోషన్, నంబర్ 2 డాన్సర్ ఎన్టీఆర్ అని చెప్పినప్పుడు ఎన్టీఆర్ అని ఏం చెప్పిండు? సేమ్ ఇండియాలో నంబర్ 1 ఎన్టీఆర్, నంబర్ 2 రుతిక్ రోషన్. హిందీలో నంబర్ 1 రుతిక్ రోషన్, నంబర్ 2 ఎన్టీఆర్. ఈ విధంగా మనం చూసుకోవాలి తప్ప ఆయన తక్కువ వేసిండు ఈయన తక్కువ వేసిండు మనం చెప్పుకోకూడదు. మనం వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. అది ఈ సినిమా ఒకటి కలెక్షన్ ఎంత ఏదన్నా తెలుగులో ఎన్టీఆర్ ఆల్ ఓవర్ చూసుకుంటే 200 కోర్స్ దాటొచ్చు నా ఫస్ట్ మాత్రం 100 దాటొచ్చు. అది బీజిఎం అయితే ఎన్టీఆర్ అని వచ్చేటప్పుడు మాత్రం ఉంటుందన్న, మామూలు కొట్టలేదన్న. రుతిక్ రోషన్ అన్న కొట్టిన దానికి ట్రిపుల్ కొట్టిండు ఎన్టీఆర్ అని ఎంటర్స్ అయినప్పుడు మాత్రం సినిమా. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కాబట్టి ఎవరికి ఎక్కువ డామినేషన్ ఉంది? ఆర్ఆర్లో చూసాం కదా నా రామ్ చరణ్ ఎన్టీఆర్ని. ఎవరు డామినేట్ అంటే ఏం చెప్తాం? ఇందులో కూడా అంతే. ఇద్దరు పెద్ద హీరోలతో తీసినప్పుడు ఒకరు తక్కువ వచ్చు, ఒకరు ఎక్కువ వచ్చు, ఒకరు ఎక్కువ వచ్చు, ఒకరు తక్కువ వచ్చు. ఇద్దరిని లాస్ట్లో మాత్రం ఇద్దరిని ఈక్వల్గా చూపించింది. ఇద్దరిని బ్యాలెన్స్ చేసిండా? సూపర్ బ్యాలెన్స్ విషయంలో మాత్రం నంబర్ 1 డైరెక్టర్ గారు. అది సార్ బ్యాలెన్స్ చేసిన పర్ఫార్మెన్స్ ఎవరైతే లాస్ట్లో అయితే మాత్రం ఈ సినిమా స్టోరీ ఏంటంటే కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, చెప్పకూడదు అని చెప్పారు అన్నయ్య. ఒక స్నేహితులు ఫస్ట్ గొప్పగా ఉంటారు, ఉన్న తర్వాత విడిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇద్దరి మధ్యలో వార్ జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ ఎలా కలిసారు అనేది ఈ సినిమా. అది వార్ అంటే అసలు స్టోరీ ఏం మీద వార్ ఉన్నట్టు? వాళ్ళు ఇద్దరికీ వారు. నీ మీద నాకు కోపం ఉంటుంది, నా మీద నీ కోపం ఉంటుంది. ఈ కోపం ఇద్దరు ఎప్పుడు ఈక్వల్. నీ గురించి నేను తెలుసుకొని నాకు ఇద్దరు ఎప్పుడు తెలుసుకొని మళ్ళీ మారుతూ అనేది ఈ సినిమా గురించి వారని చూపెట్టింది. డైరెక్షన్ అనుకున్న విధంగా తీసిండు అయితే మంచిగా తీసిండు. ఎన్టీఆర్ అని మాత్రం బాగా చూపించింది. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉన్నదా? ఎన్టీఆర్ అని ఏ విధంగా చూడాలంటే ఆ విధంగా చూపించింది. ఎన్టీఆర్ హీరోయిన్ లేదట. ఎన్టీఆర్కి హీరోయిన్తో సంబంధం ఉందన్నా. ఎన్టీఆర్కి ఎందుకు హీరోయిన్? ఎన్టీఆర్కి హీరోతో సంబంధం లేదు. ఆయన యాక్టింగ్ చేస్తే చాలు, తెర మీద కనబడితే చాలు, అందరికి హీరోయిన్ అవసరం ఉందన్నా. దీన్ని ఏ సినిమాలో చూడాలంటే బార్ ఇట్లా ఫైట్ సినిమాలో చూడాలి, కమర్షియల్ కూడా ఇట్లా ఫ్యామిలీ చూడాలి. కొంచెం ఫ్యామిలీతో కాకుండా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కానీ ఎక్కువ ఫైట్సే. వారంటీ ఫైట్స్ కదన్నా. మరి కూలీ కూడా బాగా వచ్చన్నా, ఎందుకంటే అక్కడ రజనీకాంత్ గారు తమిళనాడు దేవర్ గారు ఆయన కూడా మనం తక్కువ అంచనా అవసరం లేదు. తెలుగులో ఎన్టీఆర్ అన్న గారు, ఈయన కూడా తక్కువ వేయకూడదు. తెలుగులో ఈయన గొప్ప, తమిళలో ఆయన గొప్ప. అది ఆయన సినిమా తమిళలో బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, ఇక్కడ అవ్వకపోవచ్చు. మనోడి సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, అక్కడ అవ్వకపోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు గొప్ప, మా ఫ్రెండ్స్కి మా గొప్ప. ఇక్కడ తెలుగు వాళ్ళే, తమిళోళ్ళే, అంతే. పెట్టచ్చా సినిమాకి ఇప్పుడు ప్రైజ్ ఏముందన్నా? బాహుబలి లాగా 1000 రూపాయలు లేదు, పుష్పలాగా 2000 రూపాయలు లేదు. ఓన్లీ 300 రూపీసే కదా టికెట్. ఏం పెట్టిండు? 300. మనం 10 కిలోమీటర్ తిరిగితే పెట్రోల్ వేసుకుంటేనే అయిపోద్దన్నా. ఇండియన్ డాన్స్ కూడా చెప్పలేదు. ఆయన ఇండియన్ నెంబర్ 1 డాన్సర్. అలాగని రుతిక్ రోషన్ కూడా చెప్పలేదు, ఆయన కూడా నెంబర్ 1 డాన్సర్. ఇద్దరు ఈక్వల్గా వేసిండ్రు. ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఇద్దరు స్టార్ హీరోలు కాబట్టి మొత్తం కలిపి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను? దగ్గర 2000 కోట్లు కలెక్ట్ చేశాను. సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇద్దరు హీరోల ఇంట్రొడక్షన్ సీను అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ రీసెంట్ టైంలో నేను చూసిన మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ మూవీ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ అయితే ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు అదిరిపోయింది. క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఆడియన్స్కి చెప్పేది ఒకటే, ఈ సినిమాని ఈ వీకెండ్లో ఖచ్చితంగా చూడండి. కూలీకి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమా కూడా చాలా బాగుంది. సినిమాలో ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, తారక్ అన్నని ఎక్కడ డిగ్రేడ్ కానీ డిబేట్ కానీ చేయలేదు. ఇది ఇద్దరు హీరోల కథ కాదు, ఇద్దరు విలన్ల కథ కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితులు దేశం కోసం చేసే పోరాటమే. సింపుల్గా చెప్పాలంటే వార్. సినిమా అయితే తారక్ అన్న చెప్పినట్టు దేవరా తర్వాత మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ఆ సినిమాకి 1 కాలర్ ఎత్తారు, ఈ సినిమాకి 2 కాలర్లు ఎత్తచ్చు. తారక్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు సినిమా అయితే బొమ్మ అదిరిపోయింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏదైతే కావాలో అలాంటి స్టఫ్ ఈ సినిమాలో ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా పండుగ చేసుకుంటారు. నార్మల్ ఆడియన్స్కి ఫుల్ స్వింగ్ యాక్షన్ మోడ్లో 2-3 సీన్స్ ఉంటాయి అన్న. ఒకటి ట్రైన్ ఎపిసోడ్ అండ్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఇద్దరు ఇంట్రడక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. కొన్ని మైనస్లు ఉన్నాయి, విఎఫ్ఎక్స్ కానీ BGM కానీ సాంగ్స్ కానీ కొన్ని మైనస్లు ఉన్నాయి. అవి తప్పించి 2.5 hours ఒక కమర్షియల్ మూవీ, ఒక యాక్షన్ మోడ్ మూవీ, ఒక రా ఏజెంట్ మూవీ. బట్ మనకు ఒక్కటే మైనస్ అన్న, ఇట్లాంటి రా ఏజెంట్ ఇట్లాంటి స్పై మూవీలు మన తెలుగు వాళ్ళు ఎందుకు తీయలేకపోతున్నారో, మన తెలుగు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో అయితే అర్థం కావట్లేదు. ఈ సినిమా చూసైనా ఒక రా మూవీ, ఒక ఏజెంట్, ఒక స్పై మూవీ ఎట్లా తీయాలో చూసి నేర్చుకుంటే మాత్రం బాగుంటుంది. బట్ ఇక్కడ ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. ఇట్లాంటి ఒక బాలీవుడ్ ఫిలింలో మన తెలుగు ప్రజెన్స్ అనేది ఉండడం లిటరల్లీ హ్యాట్సప్ అని చెప్పచ్చు. RRRకి పాన్ ఇండియా రేంజ్లో తీసుకెళ్ళాడు తారక్ అన్న. మళ్ళీ అదే రేంజ్లో పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. ఖచ్చితంగా మీరైతే థియేటర్కి వాళ్ళు చూసేదండి సినిమా. బాలీవుడ్ కమ్ టాలీవుడ్ కాబట్టి సినిమాకి అయితే 400 కోట్లు బడ్జెట్ పెట్టారు. నాకు తెలిసి 700 to 800 అయితే కలెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఏ సినిమా వీకెండ్ తర్వాత స్టాండర్డ్గా ఉండట్లేదు. సో ఈ వీకెండ్లో లాంగ్ వీకెండ్ కాబట్టి హిందీలో హృతిక్ ఫ్యాన్స్ ఉన్నారు, తెలుగులో మన తారక్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు. సో మిక్స్ అయితే 8 to 1000 crores వరకు అయితే రీచ్ అవ్వచ్చు సినిమా. స్టేజ్ మీద ఆయన కూడా చెప్పారు రితిక్ రోషన్ 1 shot యాక్టర్ అని చెప్పేసి మొన్న ట్రైలర్ లాంచ్లో. సో చెప్పాల్సిన అవసరం యా డెఫినెట్గా నేను హుడ్డీ వేసుకున్నా కాబట్టి ఎగరేయట్లేదు. కాలర్ ఎగరేసే సీన్స్ అయితే చాలా ఉన్నాయండి. డెఫినెట్లీ ఇద్దరికైతే సేమ్ మెయిన్ రోల్, అంటే ఒకటే రోల్ ఇచ్చారు. అటు టాలీవుడ్ ఫ్యాన్స్ని ఇటు హాలీవుడ్ ఫ్యాన్స్ ఎవరిని అయితే ఇది అవ్వాలో అంటే బాధపడరు, ఈయనను ఎక్కువ చేశారు ఈయన తక్కువ చేశారు అని. ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగుంది మూవీలో. డాన్స్ పరంగా ఎలా ఉంది? బాగుంది. ఇద్దరు అయితే డాన్స్, ఒకటే సాంగ్ ఉంది, ఆ ఒక్క సాంగ్ ఇద్దరు డాన్స్ చాలా బాగుంది. అంటే ఫైట్ సీన్స్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్లో చూసారు ఇందాక చెప్పినట్టు. ఒకటి ఎయిర్లో, ఇంకోటి వాటర్లో ఫైట్స్ అయితే చాలా బాగుంది. బాలీవుడ్ సినిమా తెలుగు వాళ్ళు చూడరు దానికి ఏమంటారు? అసలు అది పెద్ద మిత్ అండి, నేను నమ్మను. ఇప్పుడు ఏ సినిమా అయినా అందరూ చూస్తున్నారు సబ్ టైటిల్స్ పెట్టుకొని, రాకపోయినా అదైతే నేను బిలీవ్ చేయను. అందరూ చూసే సినిమానే. తెలుగులో అయితే డబ్బింగ్ కావాలి అనుకున్న వాళ్ళు తెలుగులో చూడొచ్చు, లేదంటే హిందీలో వాచ్ చేయొచ్చు. హీరో ఎవరంటారు అసలు? హీరో స్టోరీ అండి, ఇద్దరు మెయిన్ హీరోసే కాబట్టి సో నేను ఒక హీరో అని చెప్పాను. ఒక హీరో పరంగా రితిక్ రోషన్, విలన్ పరంగా ఎట్లా ఫ్రెండ్షిప్ అయితే ఉంది మూవీలో. చాలా బాగుంది. ఫైట్స్ కానీ డాన్స్, ఒకటే సాంగ్, ఫైట్స్ కానీ డాన్స్. సారీ కొత్త రోల్ కదా, ఎన్టీఆర్ ఎప్పుడు చేయలేదు కదా. అవును, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది నిజంగా. ఆయన యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు, రోల్ మూవీ మన పక్కన ఉన్న క్యాస్టే మారారు అంతే, ఇంకేం చేంజ్ లేదు. కూలీ చూడలేదు కాబట్టి చెప్పలేను, చూసి అయితే పక్కా చెప్తాను. ఓకే, మీరు 5కి ఎంత ఇస్తారు రేటింగ్ ఈ సినిమా? 5కి 5 ఇస్తాను. 5కి 5. సరే కాలర్ ఎగరేరా? ఎగరేయలేకపోతున్నా. చెప్పండి ఎలా ఉంది? ఎన్టీఆర్ గారు